ఒక పక్క యూరోపియన్ పవర్స్, అమెరికా ఈ రెండు కూడా అసలు ఇండియా రష్యా ఎలా డీల్ చేస్తాయి, అసలు రష్యా ఆయిల్ ఇండియా ఎందుకు కొనుక్కుంటుంది, దీనివల్లే కదా ఉక్రెయిన్ వార్కి రష్యా డబ్బులు సంపాదించుకుంటుందని చెప్పి వాళ్ళు మనం దుయ్యపట్టినా సరే అమెరికా, యూరోపియన్ పవర్స్ డబుల్ స్టాండర్డ్స్. వాళ్ళు ఒక పక్క వాళ్ళు రష్యా దగ్గర నుంచి అన్ని ట్రేడ్ చేసుకుంటూనే ఇండియా పైన మాత్రమే ఆంక్షలు ఎందుకు పెట్టాలనుకుంటారని చెప్పి కూడా పుతిన్ అంటున్నారు. భారతదేశం కూడా అదే భావిస్తుంది అనమాట. ఈ సందర్భంగా మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, స్ట్రాటజిక్ అటానమీ అనేది మనం పూర్తి స్థాయిలో ప్రూవ్ చేసుకుంటున్నాం అని కూడా చెప్పొచ్చు. దాంతోపాటు మనం తెలుసు తమిళనాడులో కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సంబంధించి కూడా ఇంకా రష్యా కొత్త అనౌన్స్మెంట్స్ ఇవ్వబోతుంది. మనకి న్యూక్లియర్ పవర్ రియాక్టర్ సంబంధించి కూడా రష్యా మనకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయబోతుంది అనమాట. అంటే మొదటి నుంచి బిలాయ్ స్టీల్ ప్లాంట్ నుంచి కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వరకు, T-90 ట్యాంక్స్ నుంచి బ్రహ్మోస్ వరకు స్పేస్ టెక్నాలజీ అంత. ఎందుకంటే గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా గారికి ట్రైనింగ్ ఇచ్చింది కూడా రష్యానే అనమాట. రాబోయే గగన్యాన్ మిషన్ లో కూడా రష్యా మనకి కీలకంగా సపోర్ట్ చేయబోతుంది. అటువంటి సంబంధాలు భారత్ రష్యా మధ్య బలంగా ఉన్నాయి.